అది ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. నా క్లోజ్ ఫ్రెండ్ లలపతి తెలుసు, ఆర్ యాదగిరి. నాకు మంచి ర్యాంక్ వచ్చింది, ఆయనకు ఆల్రెడీ చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్లో 100cc బైక్ ఇప్పించి, అంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళ బైక్ ఇప్పించి ఆయనకు అడ్మిషన్ ఇచ్చారు బిడ్డకి. లిటరల్గా ఇది జస్ట్ నా ప్రాణ స్నేహితులు కాబట్టి షేర్ చేయలేదు, నేను ఎవరి షేర్ చేయలేదు. లిటరల్గా 2 వారాలు 15 రోజులు ఏడు కూడా పట్టుకొని ఇంత మంచిగా చదివేటోళ్ళు ఇంత ర్యాంక్, నాకేమో పైసలు లేక వదులుకోండి అన్నం పెట్టేటోళ్ళు లేక. మా యాదగిరి ఇంత పెద్ద ర్యాంక్ వస్తున్నాడు, డబ్బులు ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ బీటెక్ చేస్తున్నాడు, 100cc మీద పోతుండు. సరే డబ్బులు అయితే ఇది కదా, నేను చచ్చిపోయేటల్లకైనా కే నాగయ్య బీటెక్ అని నా బొందులో రాసుకోవాలి అని బీటెక్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని చెప్పేసి మల్హోత్రలో జైన్ అయిన రోజే అనుకున్నా, కే నాగయ్య బీటెక్ అని కావాలి, చచ్చిపోయేటల్లకి బీటెక్ కావాలి. ఆ చేస్తున్న క్రమంలో సార్, ఎందుకంటే నాకు ఇన్స్పైర్ అయింది. మేము 1100 మంది ఎంప్లాయీస్లో CEO చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్ మొత్తం టోటల్ కంపెనీకి ఆయన ఓన్లీ ఆఫ్టర్ ఆల్ బీటెక్ ఎలక్ట్రికల్ ఈజ్ కంట్రోలింగ్ ఆల్ ద లెవెల్ మెంబర్స్. నాకు అప్పుడు అనిపించింది 5 years సర్వీస్ చేసిన తర్వాత వీళ్ళకి ఎవరికి కంపెనీలో చెప్పకుండా నేను పార్ట్ టైం బీటెక్ జాయిన్ అయినా. అప్పుడు కూడా డబ్బులు లేవు. కంపెనీలో CC కోఆపరేటివ్ సొసైటీ ఏదో ఉండే మా కంపెనీలో. నాకు అందరు ఫ్రెండ్స్, నేను ఒక్కనే వర్కర్ ఫ్రెండ్స్తో, నేను అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నేను జాంజీ గారు ఉంటుండే. అయితే ఆ CCSలో నేను మెంబర్ అయితే నాకు 15,000 ఫీజు సార్ బీటెక్. అప్పుడు 15,000 కట్టాలంటే 10 పైసలు లేవు. అక్కడ ర్యాంక్ రాసిన, అక్కడ మంచి ర్యాంక్ వచ్చింది. ఒక ఫిట్టర్ ఉంటాడు రామరాజు గారు అని, వాళ్ళు వచ్చిండ్రు. ఆ రోజు రామరాజు గారు నాకు డబ్బులు కావాలి 15,000 అంటే, సార్ CCS మెంబర్ కదా నీకు 35,000 వస్తాయి, 15,000 ఎందుకు అన్నాడు. నాకు తెలియదు. నేను అనడం రాత్రి 11:30కి ఆ మాట చెప్తే ధైర్యం వచ్చింది. నాకు అవసరం ఉన్నది 15,000, 35,000 ఇస్తాడు, నెలకి ఎంత కట్టాలి, 100 రూపీసే మన CCSలో అన్నాడు. అయిపోయింది. బీటెక్ అయితే 4 years ఎప్పుడు కట్ అయిపోతుంది అని చెప్పేసి అట్లా అడ్మిషన్ తీసుకున్నా. ఆ తర్వాత బీటెక్ అయిన తర్వాత ఎంటెక్, PhD, ఫైనల్గా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చింది. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప కే పూజిత, she has completed BTech in Electrical and Electronics Engineering MGIT. Right now she is working in a grad-trained company and she is in a very good position. I am thankful to my parents and God, all my gurus and all my well-wishers, friends also. Second papa, BBA first year, Hyderabad lo Yusufpuralo St. Mary's లో BBA చదువు. సో ప్రజెంట్ నా ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంటుంది, నేను ఒక్కరిని రాయపూర్లో ఉంటా. ఎవ్రీ 2 days ఒక్కరిని. ఇది చిన్న. అయితే ఇక్కడ నాట్ ఓన్లీ దిస్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ టీచింగ్ ఏరియా. అదర్ దాన్ దట్, వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ ద కంపెనీ ఓన్లీ, I started training, soft skills training, and I attended many training and I have given also. I went in other engineering colleges as a chief guest. Even they will pay me 50,000, 20,000 per hour per half day session. So that's why I am very proud of my parents and all well wishers. Special thanks to go to Lalapa. ఆయన తెలియదు కానీ ఆయన నాకు ఏం ఎడ్యుకేషన్లో నాకు తెలుసు. మేము గడుపుకున్నప్పుడు ఎవ్రీ సండే ఆయన తీసుకొని ఇటుకెళ్ళి బట్టలు ఉతుక్కొని అక్కడ చెట్ల కింద కూర్చొని చదువుతాం నేను చెప్పు. ఆయన నాకు సీనియర్ అయ్యాడు ఫస్ట్ ఇయర్లో. ఆయన నాకు సీనియర్, నేను జూనియర్ అక్కడ పాలిటెక్నిక్లో. అయితే మ్యాథ్స్ మొత్తం చెప్పేసాడు. మ్యాథ్స్ మొత్తం ఇద్దరం చేసుకుంటాం. అట్లా ఆ రకంగా నాకు చాలా ఇది అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. ఈవెన్ ఈ ఫోటో చూసి ఫస్ట్ పెట్టిన రోజు నేను 15 minutes వేసాను. ఎందుకంటే సంతోషం పట్టలేక. ఇంతమంది మా ఇద్దరే ఎక్కడ హెడ్ మాస్టర్ సార్ వీళ్ళందరూ ఉన్నది టీచింగ్ ఫీల్డ్. ఇక్కడ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లేదు, కానీ నా దగ్గరికి అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, అక్కడ వేరే స్టేట్లో ఉంది సార్. మీరు టీచర్ పిల్లలు సిమెంట్ కట్ చేస్తారు, ఇదేంటి ఇట్లా చేస్తారు వీళ్ళు. అట్లాంటిది నాకు మన ఫ్యాకల్టీని అందరినీ చూసే వరకు కాజాబర్గ తుషార్ సార్ అయితే మరి ఆయన వల్లనే నేను ఉన్నా. ఎందుకంటే చి అన్నాడు. 10th పాస్ అయ్యి వచ్చినాక నేను CCలో జాయిన్ అయితే సార్ వస్తుంటే వెంకటేశ్వర స్కూల్ ముందు వచ్చాడు.
क्या बेटा అంటే सर सी इंटरमीडिएट कर रहे हैं क्या कर रहे हैं सी ఇంత వరస్ట్ కోర్స్ వస్తుంది क्या करना అంటే మళ్ళీ ఇంజనీరింగ్ అప్పుడే లాప ఒక దసరా హాలిడేస్లో కలిశాడు ఇట్లా ఉంటుందని ఆయన చెప్పాడు మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇక్కడి వరకు వచ్చింది దిస్ ఇస్ మై స్మాల్ స్టోరీ అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఫ్రెండ్స్ రిమూవ్ ఫ్రమ్ యువర్ మైండ్ we are going to stay only 100 years. Whatever you think, it is going to come here, 100%. So thoughts become things. 100% మనం 100 సంవత్సరాల జరుపుకుంటామంటే బరాబర్ యూనివర్స్ విల్ సపోర్ట్. సో అది ఎలా అనేది మనకు తెలుసు. యాక్చువల్లీ నేను ఇంకొకటి డైలీ మినిమం అందరం 50 వచ్చాము, ఇంకా 50 మినిమం ఉంది. ఆ 50 ఎట్లుండాలో మనకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు గంట మాట్లాడతారు ఎట్లుండాలి వాళ్ళు. అది మనం వీలైనంత ఎవరి టైం వాళ్ళు పెట్టుకొని అన్నిటికన్నా ముఖ్యం మన హెల్త్ ముఖ్యం. ఎన్ని కోట్లు ఉన్నా ఏం రాదు, ఏ రూపాయలు ఉన్నా ఏం చేయలేరు. హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. సో ఆల్రెడీ రాములు గారు చెప్పారు, అందరు చెప్పారు. కానీ ఇంప్లిమెంటేషన్ ఎవరైతే కరెక్ట్ చేస్తారో no age, it is only number, so my request is please spend at least 10 to 15 minutes according to your own way em lepte come on your request. So this is a small introduction about me. Thank you everyone, thank you. ఒక్కొక్కరి గురించి పిల్లల బాగోగుల గురించి అని మల్టీ స్కిల్ డెవలప్మెంట్లో 20,000 30,000 ఛార్జ్ చేస్తారు పర్ అవర్కు. మీలో కూడా ఎవరైనా పిల్లల ప్రాబ్లం ఉన్నప్పుడు కొద్ది నాగయ్య ఫోన్ చేపించేసి మా అబ్బాయి ఇలా ఉన్నాడు కొద్దిగా ఇంట్రడక్షన్ చేయాలంటే అలా చేసేసి చాలామంది జీవితాలు బాగుపడుతుంది అలా. ఎందుకంటే నేను రెగ్యులర్ కాంటాక్ట్ ఉంటాను కదా, మీరైనా పర్లేదు, మీ పిల్లలైనా పర్లేదు, మనకు తెలిసిన పిల్లలైనా పర్లేదు, అలా ప్రొఫెసర్ మీరు ఒకసారి మాట్లాడితే మీకు క్లారిఫై చేస్తారంటే ఫుల్ ట్రైనప్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.